హాయ్ ఫ్రెండ్స్, టుడే ఈ వీడియోలో మనం దేశంలోని పర్వత శిఖరాలు వాటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి గాడ్వన్ ఆస్టిన్ K2 శిఖరం. ఇది దేశంలోనే ఎత్తైన శిఖరం. కారాకోరం శ్రేణిలో ఉంది. దీని యొక్క ఎత్తు 8611 మీటర్లు. సెకండ్ వచ్చేసి కాంచన్జంగా. ఇది భారతదేశంలో ఉన్న హిమాలయాల్లో ఎత్తైన శిఖరం. దీని యొక్క ఎత్తు 8598 మీటర్లు. ఇది సిక్కింలో ఉంది. నాంగా పెర్బాల్. ఇది గ్రేటర్ హిమాలయాల్లో ఎత్తైన శిఖరం. దీని యొక్క ఎత్తు 8126 మీటర్లు. ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇవి ప్రీవియస్గా ఎగ్జామ్లలో ఇట్లా మనకు శిఖరాల పేర్లు ఇచ్చి వాటి యొక్క ఎత్తు ఆధారంగా ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో అమర్చండి అని క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నందాదేవి వచ్చేసి ఉత్తరాంచల్లోని కుమయన్ హిమాలయాల్లో ఉంది. దీని యొక్క ఎత్తు 7872 మీటర్లు. మౌంట్ కామెట్. ఇది ఉత్తరాంచల్లోని జస్కర్ శ్రేణిలో ఉంది. దీని యొక్క ఎత్తు 7756 మీటర్లు. అనైముడి వచ్చేసి దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం. అన్నమలై పర్వతాల్లో కేరళలో ఉంది. దీని యొక్క ఎత్తు 2695 మీటర్లు. గురు శిఖరం. ఇది అరవళి పర్వతాల్లోని ఎత్తైన శిఖరం. దీని యొక్క ఎత్తు 1722 మీటర్లు. ధూఫ్గాగ్. ఇది సత్పుర పర్వత శ్రేణుల్లో ఎత్తైన శిఖరం. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. తొడబెట్ట నీలగిరి పర్వతాల్లో ఉంది. ఇది నీలగిరి పర్వతాల్లో ఎత్తైన శిఖరం, తమిళనాడులో ఉంది. ఇది దీపకల్ప దక్షిణ భారతదేశంలో రెండవ అత్యున్నత శిఖరం. మహేంద్రగిరి. ఇది తూర్పు కనుమల్లో రెండవ ఎత్తైన శిఖరం. పరాస్నాథ్ ఛోటా నాగ్పూర్ పీఠభూమిలో ఎత్తైన శిఖరం. ఇది జార్ఖండ్లో ఉంది. జైనులకు ముఖ్యమైన కేంద్రం. గోరఖ్నాథ్ గిర్నర్ శ్రేణిలో ఎత్తైన శిఖరం. ఇది గుజరాత్లోని ఖతియావార్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి మహాబలేశ్వరం. ఇది పశ్చిమ కనుమల్లో మహారాష్ట్ర ఇక్కడి నుంచి కృష్ణా నది ఆవిర్భవించింది. శరామతి వచ్చేసి నాగ పర్వతాల్లో ఎత్తైన శిఖరం. ఇది నాగాలాండ్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి నీలి పర్వత శిఖరం. ఇది మిజోరంలోని లుసాయి పర్వతాల్లో ఎత్తైన శిఖరం. నెక్స్ట్ వచ్చేసి శాడిల్ శిఖరం. ఇది వచ్చేసి అండమాన్ నికోబార్ దీవుల్లో ఎత్తైన శిఖరం. ఇది ఫ్రెండ్స్ దేశంలోనే ఎత్తైన శిఖరాలు అవి ఉన్న ప్రదేశాలు. ఈ వీడియో మాత్రం చాలా ఇంపార్టెంట్. 1 మార్క్స్ మాత్రం ఖచ్చితంగా ఇక్కడ నుంచి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియోను తప్పకుండా చూడాలి, తప్పకుండా లైక్ చేయాలి.